జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం తర్వాత తన స్థాయిని సోలో హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నారు. ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్ సాధించడంతో బాలీవుడ్ లో డీసెంట్ గానే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఉన్న క్రేజ్ తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో యష్ ఫిలిం నిర్మిస్తున్న వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పోషిస్తున్న రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండనుందని సమాచారం. మరి ఈ షూటింగ్ ఇప్పుడు ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఎన్టీఆర్ పార్ట్ కంప్లీట్ కానుందని బీటౌన్ తెలుపుతోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే ప్రాజెక్ట్ డ్రాగన్. కేజీఎఫ్ సలా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ చాలా పరిణితి గల నటుడు కావడంతో ప్రశాంత్ నీల్ తన స్టైల్లో సాధ్యమైనంత వరకు ఎన్టీఆర్ను ఎలివేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్ ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్స్లో ఎంటర్ అవ్వనున్నారు. ఇక ఇందులో మలయాళ హీరోలు బీజు మీనన్, టోవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తారాగణానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ గ్లామర్ బ్యూటీ రుక్మిణి వసంత్ ఖరారైంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఖరారయ్యారు. వారి వివరాలను ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటిగా త్వరలో రివీల్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడవుతున్నాయి. ఇది డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథ అని థాయిలాండ్, మయన్మార్, లాయిస్లో భౌగోళికంగా గోల్డెన్ ట్రయాంగిల్ లెవెల్లో భారీ డ్రగ్ మాఫియా ఉంటుందని సమాచారం. కథలో ఈ విషయాన్ని మెయిన్ హైలైట్గా చూపించబోతున్నారని, ఇక్కడి నుంచే గంజాయి స్మగ్లింగ్ అవుతుందని, మానవ ద్రవ్యాల సామర్థ్యానికి స్వర్గధామంగా జరిగే అరాచకాలు, అక్రమాల నేపథ్యంలో ఈ కథను చూపించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేశాడని అంటున్నారు. కథకు తగ్గట్లుగా టైటిల్ సూట్ అవ్వాలని డ్రాగన్ అనే పేరు దాదాపు ఖరారైందని, ఆగస్టులోగా షూటింగ్ కంప్లీట్ చేసి 4 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ కేటాయిస్తున్నారట. మరి ఇక ఆ తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో సినిమా విడుదల చేయాలని సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ దేవరా 2 మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొరటాల శివ పూర్తి స్థాయి స్టోరీ, స్క్రీన్ ప్లే రెడీ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ మొదటి భాగంలో ఎన్నో ట్విస్ట్లతో కథలో భాగంగా కొన్ని కీలక అంశాలను సస్పెన్స్గా ఉంచడంతో ఆ ప్రశ్నలకు ఈ సినిమాలో క్లారిటీగా సమాధానం ఇవ్వనున్నారు. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఈ దేవరా ప్రాజెక్ట్ను 2వ భాగంతో ముగింపు పలుకుతారా లేదా 3వ భాగం కూడా కొనసాగుతుందా అనేది దేవరా 2 వస్తే కానీ తెలియదు. కావున ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఓవరాల్గా ఎన్టీఆర్ రాబోయే 2-3 సంవత్సరాల పాటు తన క్యాలెండర్లోని డేట్స్ను ఫుల్ చేసుకొని సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.